ఏవిఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు మీ పిల్లల బంగారు భవిష్యత్తుకు భరోసా ఇచ్చే ఏకైక సంస్థ మన ఏవిఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు. అతి త్వరలో న్యూ బ్యాచ్లు టెట్ ప్లస్ డిఎస్సి, ఆమ్సెట్, పాలిసెట్, ఏపీఆర్జేసి, సైనిక్, నవోదయ. ఏవిఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు. కోఆపరేటివ్ వ్యవస్థతో ప్రజలకు ప్రయోజనం చేకూరుతుంది. కోఆపరేటివ్ వ్యవస్థతో ఏ రంగంలోనైనా ప్రజా ప్రయోజనం చేకూరుతుందని టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు అన్నారు. కోటనందూరు పిఏసిఎస్ చైర్మన్గా పెనుముచ్చు నాగేశ్వరరావు, డైరెక్టర్లుగా బైలపూడి శ్రీరామ్మూర్తి, ముప్పిడి జమీలు ప్రమాణ స్వీకారోత్సవం మండల టీడీపీ అధ్యక్షుడు పోతల సూరిబాబు అధ్యక్షతన అట్టహాసంగా జరిగింది. డీసీసీబీ చైర్మన్ తుమ్మల బాబు, తోట నగేష్లతో కలిసి ముఖ్య అతిథిగా విచ్చేసిన యనమల రామకృష్ణుడు ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం జ్యోతి ప్రజ్వలన చేసిన ఆయన సొసైటీ పాలకులను అభినందించారు. ఈ సందర్భంగా యనమల మాట్లాడుతూ సహకార రంగం బలోపేతంగా ఉంటే ప్రజలకు మెరుగైన సేవలు అందుతాయన్న సంకల్పంతో తాను సింగిల్ విండో విధానాన్ని అమలు చేస్తామని, ఆ తరువాత ప్రభుత్వాలు ఉదాసీనతగా వ్యవహరిస్తే జగన్ ప్రభుత్వం సహకార రంగాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసిందని ఆరోపించారు. నూతన పాలక మండలి పదవులను బాధ్యతగా స్వీకరించి రైతులకు మేలు చేకూర్చాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నేతలు యనమల రాజేష్, చింతంనీడి అబ్బాయి, సుర్ల లోవరాజు, మోతుకూరి వెంకటేష్, గాడి రాజాబాబు, మార్కెట్ కమిటీ చైర్మన్ అంకంరెడ్డి రమేష్, వైస్ చైర్మన్ అద్దేపల్లి బాలాజీ జానకి, పెంటకోట భాస్కర సత్యనారాయణ, గొర్లి అచ్చయ్య నాయుడు, దంతులూరి చిరంజీవిరాజు, షేక్ బడా సాహెబ్, షేక్ నవాబ్ జానీ, వెలగ వెంకటకృష్ణారావు, అంకంరెడ్డి బుల్లిబాబు, వెలుగుల గోపాలకృష్ణ, బోడపాటి సత్యనారాయణ, ఇనుగంటి సత్యనారాయణ, మల్ల గణేష్, కుసుమంచి సత్యనారాయణ, చోడిశెట్టి గణేష్, పోలిశెట్టి రామలింగేశ్వరరావు, లాయర్ కృష్ణ, కొయ్య కేశవ్, పెనుముచ్చు నాగూర్, పెనుముచ్చు ప్రవీణ్, పెదపాత్రుని శ్రీనివాస్, సామినిడి కృష్ణార్జునుడు, దూలం మాణిక్యం, నెమ్మాది సత్యనారాయణ, మేడపరెడ్డి జోగుబాబు, వాసం నాగేశ్వరరావు, వంగలపూడి నాగేంద్ర తదితరులు పాల్గొన్నారు. ఏది కావాల్సిన ఉపయోగపడేటువంటి వ్యవస్థ ఒక వ్యవస్థ ప్రపంచంలోనే, మన దేశంలో కానీ మన ప్రాంతంలో కానీ ఒక కోఆపరేటివ్ మూవ్మెంట్ ఒకటే. ఈ కోఆపరేటివ్ మూవ్మెంట్ ప్రజల మూవ్మెంట్. ఈ ప్రజల మూవ్మెంట్ మనం 10 మంది కలిపి కోఆపరేటివ్ సొసైటీగా ఏ రంగంలోనూ ఏర్పాటు చేసుకోవచ్చు. ఎడ్యుకేషన్లో ఏర్పాటు చేసుకోవచ్చు, హెల్త్లో ఏర్పాటు చేసుకోవచ్చు. ఇప్పుడు అన్నీ కూడా లోన్లు ఇచ్చేటువంటివి ఉన్నాయి. అదేవిధంగా డీసీఎంఎస్ ఉన్నాయి, ఇతర వ్యాపారాలు చేసేటువంటి సంస్థలు ఉన్నాయి. ఆ వ్యవస్థ ఈ వ్యవస్థ లేదా కోఆపరేటివ్ మూవ్మెంట్లో ఏదైనా ఓపెన్ చేసుకోవడానికి అవకాశం ఉంది. చంద్రబాబు చెప్పినట్టుగానే 85వ సంవత్సరం నేను కోఆపరేటివ్ మినిస్టర్గా ఉంటాను. అప్పుడే సింగిల్ విండో తెచ్చి కోఆపరేటివ్ వ్యవస్థ అంతా కూడా ప్రక్షాళన చేశాను. ప్రక్షాళన చేసిన తర్వాత బాగుపడింది, కొన్నాళ్ళు బాగుపడింది. తర్వాత గవర్నమెంట్లు మారుతున్నగానే ఈ కోఆపరేటివ్ వ్యవస్థని సర్వనాశనం చేశారు. ఒకవేళ ఇందాక నేను బాబు చెప్పినట్టుగానే ఒకవేళ 19లో కూడా మనం గెలిచి ఆ 5 సంవత్సరాలు మనం అధికారంలో ఉండుంటే ఇప్పటికి రాష్ట్రం అనేక రకాలుగా అభివృద్ధి చెందుండేది. భారతదేశంలోనే మొదటి రాష్ట్రంగా అభివృద్ధిలో ఉండేది. అట్లాగే ప్రజలందరికీ కూడా సౌకర్యాలు ఉండేవి. కానీ దురదృష్టం ఒక్క ఛాన్స్ తోటి మీ తోటి వచ్చారు, మీరు ముందుకు వచ్చారు. మీ ముందుకు ఒక్క ఛాన్స్ అనేటప్పుడు పాపంలో చూద్దాం, చిన్నపిల్లడు కదా అని చూశారు. చూస్తే మొత్తం రాష్ట్రాన్నే మింగేశారు. ఆ దేశాల్లో మన గౌరవం పోయింది. ఆ గౌరవం తెచ్చుకోవాలంటే ఈనాడు మళ్ళీ ప్రయత్నాలు జరుగుతున్నాయి. ప్రయత్నాలు జరిగి ఇంకా సంవత్సరం కూడా పూర్తి అవ్వకుండానే ఈ రాష్ట్రంలో ఏదో జరిగిపోయింది, ఇంకా జరిగిపోతుంది, ఇది జరిగిపోతుంది, ఇచ్చినటువంటి సూపర్ 6 ఇవ్వలేదు, ఇలాంటి ప్రచారం మొదలెట్టారు గ్రామాల్లోకి వచ్చి. ఇవన్నీ ఎవరు నమ్మకండి. 2019లో మీరు నమ్మి మోసపోయారు. మళ్ళీ కానీ ఇప్పుడు నమ్మితే మళ్ళీ మోసపోయేటువంటి పరిస్థితి వస్తుంది. మన ఓట్ల గురించి మాటలు మాట్లాడుతున్నారు తప్ప మన మీద అభిమానం ఉంది కాదు. ఈనాడు ఎన్ని రకాలైనటువంటి మాఫియాలు వచ్చాయో మన రాష్ట్రంలో. ఈ మాఫియాలు రావడంలో నాకేంటి అనుకుంటారు మీరంతా అక్కడ గ్రామాల్లో ఉండి. తింటే తిన్నాళ్ళే మనకేంటి అనుకుంటారు. కాదు, రాష్ట్ర పరువు ప్రతిష్ఠ కానీ పోయినట్లయితే, మీ కుటుంబంలో మీ యొక్క పరువు ప్రతిష్ఠ లేకపోతే మీ కుటుంబాన్ని ఎట్లా చూస్తారో ఆ గ్రామంలో
అట్లాగే రాష్ట్రం యొక్క పరువు ప్రతిష్ట పోతే దేశంలో పరువు ప్రతిష్ట ఉండదు మన రాష్ట్రానికి, ఇతర దేశాల్లో ఉండదు. ఆ కోటనందూరు మండలం అంటే తుని నియోజకవర్గంలో కోటనందూరు మండలం ఎవరికి మెజారిటీ వస్తే వారు నెగ్గడం, శాసనసభగా నెగ్గడం ఖాయం. అలాగే ఈరోజు యనమల దివ్యమ్మ మా సోదరి మరి శాసనసభకు ఎన్నికవి మరి విప్పుగా బాధ్యతలు తీసుకుని తండ్రికి తగ్గ తనయ్యగా పేరు తెచ్చుకుంటూ ఉన్నారంటే మన తిరు నియోజకవర్గాన్ని అందరూ కూడా హర్షం వ్యక్తం చేయాలి, ఆనందాలు వెలువచ్చాలి. ఒక మన ఇంటి ఆడబడుచు ఈరోజు శాసనసభలో అడుగుపెట్టి మొట్టమొదటే మరి ఈరోజు విప్పుగా బాధ్యతలు స్వీకరించారంటే రేపు రాబోయే రోజుల్లో మరి తండ్రికి తగ్గ తనయురాలుగా రాబోయే రోజుల్లో మంత్రిగా చేస్తారని ఈ వేదిక ద్వారా మీ అందరికీ తెలియజేసుకుంటా ఉన్నా. నందూరు మండలంలో ముగ్గురికి తలుపులమ్మ లాభ చైర్మన్ గా భాస్కర్ గారికి కానీ, మార్కెట్ చైర్మన్ గా అంకోరెడ్డి రమేష్ గారికి కానీ, ఈరోజు సొసైటీ అధ్యక్షత బాధ్యతగా మరి పెనుమచ్చ నాగేశ్వరరావు గారికి కానీ, వారికి తోడుగా ఇద్దరు డైరెక్టర్లుగా నియమించడం కూడా రేపు మరొక్కసారి దివ్యమ్మ గారు నెగ్గపోతా ఉన్నారనేటువంటి దానికి సంకేతం ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తా ఉన్న సోదరులారా. ఈ కోఆపరేటివ్కి నూతనోత్సవం తేవడం కానీ, దీనికి సింగిల్ విండో విధానం పెట్టడం కానీ అన్ని కూడా రైతాంగానికి ఏ విధంగా అనేటువంటి ఆలోచన చేసి ఈ సొసైటీ వ్యవస్థని గాడిలో పెట్టినటువంటి నాయకులు యనమల రామకృష్ణుడు గారని ఈ సందర్భంగా మనందరం గుర్తించుకోవాలి. అలాగే ఈరోజు ఎంత పెద్దలు చెప్పారు, రైతులను ఎక్కడా ఒత్తిడి చేయొద్దని. ఎక్కడ రైతాంగాన్ని ఒక రైతు బిడ్డగా ఉన్నటువంటి మేము ఎవ్వరం నొప్పించి వసూలు చేయాలనేటువంటి ఆలోచన ఈ కూటమి ప్రభుత్వానికి ఏమాత్రం లేదని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. కాకపోతే ఇందాక చెప్పారు, అప్పు తీసుకుని అప్పు కొడతారనుకోవడం చాలా పొరపాటు. రాష్ట్రం ఎక్కడ అప్పులు కొట్టేటువంటి పరిస్థితుల్లో లేదు. మీకు ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా నెరవేర్చాలి. గత 5 సంవత్సరాల్లో కూడా కూటమి ప్రభుత్వం అధికారంలో ఉండి ఉంటే కనుక మనం ఖచ్చితంగా రైతులు అప్పు కొట్టు ఉండేవాళ్ళని. ఎందుకంటే మన ఆర్థిక పరిపుష్టత అలా ఉండేది. ఈ రోజు ఎక్కడ ఖజానాలో నయా పైసా లేదు. గతంలో జగన్మోహన్ రెడ్డి అసమర్థ పాలన వల్ల, అనాలోచిత నిర్ణయాల వల్ల మన రాష్ట్రం వెనకబడిపోయింది. మన అన్నపూర్ణ లాంటి ఆంధ్రప్రదేశ్ కి ఆ భగవంతుడు తిరిగి మళ్ళీ కరుణించాడు. కూటమి ప్రభుత్వం వచ్చింది. మరి మన వెనకబడిపోయినటువంటి రాష్ట్రాన్ని అన్ని విధాలుగా అన్ని వ్యవస్థల్ని నాశనం చేసి వెళ్ళిపోతే జగన్మోహన్ రెడ్డి, విజనరీగా ఉన్నటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు, వారికి తోడుగా మరి పేద ప్రజల గొంతుకై నిరంతరం ఆలోచన చేసే వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు ఈరోజు మోడీ గారితో తత్సంబంధాలు, మంచి సంబంధాలు ఏర్పాటు చేసుకుని కేంద్రంతో మరి ఈరోజు నిధులు తెచ్చి మనందరికీ ఇచ్చిన మాటలు కానీ, ఇచ్చిన హామీలు కానీ నెరవేరుస్తా ఉన్నారనేటువంటిది మీరందరూ కూడా తెలుసుకోవాల్సినటువంటి విషయం. ఈ మధ్యన కొంతమంది నాయకులు గ్రామాల్లో తిరగడం కానీ, సమావేశాలు పెట్టి బాబు చంద్రబాబు నాయుడు గారు మోసం చేశారు, అన్నదాత సుఖీభా ఇవ్వలేదు, తల్లికి వందనం ఇవ్వలేదని అబద్ధాలు చెప్తున్నారు. మీ అందరు సాక్షిగా మీరందరూ గ్రామాల్లో చూస్తున్నారు. నిన్న కాక మొన్న రైతులకి ఈ కూటమి ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారంగా, ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన మాట ప్రకారంగా అన్నదాత సుఖీభావ ప్రతి ఒక్కరికి కూడా 7,000 రూపాయలు అకౌంట్ లో వచ్చిందా లేదని ఇది యాత్ర సాక్షిగా చెప్పవలసిందిగా కూడా ఈ సందర్భంగా మీ అందరికీ మనం చేస్తున్నాం. ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి ఇచ్చి మాట నిలబెట్టుకున్నటువంటి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం. జనసేన పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, బీజేపీ నరేంద్ర మోదీ గారు తల్లికి వందనం కార్యక్రమం కూడా రాష్ట్ర గవర్నమెంట్ ఇచ్చి అందరినీ కూడా సంతోషపెట్టిందని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ మనవి చేస్తున్నాను. రాజకీయ చరిత్రలో మీరెప్పుడు కూడా మహా అదృష్టంగా ఈ సంవత్సరం మీకు అదృష్టం పట్టింది. మీ మండలానికి మంచి పేరు,
ఏంటంటే ఏ పార్టీ కూడా ఇప్పుడు వచ్చి తెలుగుదేశం పార్టీ, మన పార్టీ ఎవరండి, వైఎస్ఆర్ పార్టీ ఎవరండి, కాంగ్రెస్ పార్టీ ఎవరండి, ఏ పార్టీ ఇవ్వనటువంటి మీకు అదృష్టం మీ మండలానికి ఇచ్చింది. అదేంటంటే మార్కెట్ చైర్మన్ గా అంకూరి రమేష్ గారికి ఇచ్చారు. రేపు తొలి చైర్మన్ గా నిజానికి నీతికి కష్టపడి కార్యకర్త అయినటువంటి సీనియర్ నాయకులు బేవరగొండ భాస్కర్ గారికి గవర్నర్ నుంచి ఇచ్చారంటే అది కుటుంబ ప్రభుత్వం, అది తెలుగుదేశం ప్రభుత్వం, అది రామకృష్ణుడి గారు. ఇక్కడ కులాలు కాదు, గుణం, మతాలు కాదు, పార్టీ కమిట్మెంట్. పార్టీ కమిట్మెంట్ ఉన్నటువంటి నాయకులకి, పార్టీ కష్టపడే కార్యకర్తలకి ఎప్పుడూ ప్రతిష్ట పెరుగుతుంది, విలువ ఉంటుంది, గుర్తింపు ఉంటుందని ఈ సందర్భంగా మీ అందరికీ మనవి చేస్తూ, అలాగే బెల్లాందూరు గ్రామానికి చెందిన బయలుపూడి శ్రీరామూర్తి గారికి, అలాగే అల్లిపూడి గ్రామానికి చెందిన ముప్పుడు జమీల్ గారికి అందరికీ నా శుభాకాంక్షలు. ముఖ్యంగా నాగేశ్వర గారికి ఈ పదవి దక్కడం అంటే గతంలో కూడా ఆయన కోఆపరేటివ్ చైర్మన్ కి పోటీ చేసి, పార్టీ తరపున పోటీ చేసి వాటం చెందారు. వాటం చెందిన తర్వాత కూడా నిరుత్సాహపడకుండా ఈ రోజు వరకు పార్టీని నమ్ముకుని ఉన్న చేత ఈ రోజు అదే పదవి మళ్ళీ వరించడం జరిగిందంటే దానికి రామకృష్ణ గారు ఆయనకి ఇచ్చిన అభిమానంగా భావిస్తూ, అలాగే ఈ రోజు ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఇప్పుడే మీ సొసైటీ గురించి పూర్తిగా చెప్పడం జరిగింది. అంటే 3 అతి పెద్ద పదవులు ఈ నియోజకవర్గానికి సంబంధించినవి మీ మండలానికి ఇచ్చారంటే అది ఈ మండలం మీద ఎంత అభిమానం ఉందో యనమల రామకృష్ణ గారు, దివ్య గారు నిరూపించగలరని, మీరు ఓట్లు వేసిన గుర్తింపుకి తగిన గుర్తింపు వచ్చిందని ఈ సందర్భంలో మీ అందరికీ కూడా తెలియజేస్తూ ఆయనకి అభినందించవలసిందిగా ఈ సందర్భంలో మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను. ఏంటంటే ఇప్పుడు చెప్పారు అబ్బాయి గారు, మార్కెట్ కమిటీ చైర్మన్ రమేష్ గారికి ఇవ్వడం, మరి అదేవిధంగా ఈ మన తలుపులమ్మ తల్లి అంటే మరి మీకు చెప్పక్కర్లేదు, కోస్తా జిల్లాలో పేరెన్నికన్న మన తల్లి ఆ చైర్మన్ పదవి మరి మీ మండలానికి ఇవ్వడం, ఈవేళ ఈ మండలానికి సంబంధించింది నాగేశ్వరరావు గారికి ఇవ్వడం, మరి ముఖ్యంగా యనమల రామకృష్ణ గారికి ఏంటి ఈయన రాజకీయంగా అందరికీ కూడా చాలా పేరెన్నిక, ముఖ్యంగా తెలుగుదేశం పార్టీకి దశ నిర్ణయించే వ్యక్తి కాబట్టి సెకండ్ ఇన్నింగ్స్ సక్సెస్ అయ్యారు ఆయన. చైర్మన్గా అవకాశం ఇచ్చింది రామకృష్ణ గారికి, అలాగే మన ఎమ్మెల్యే గారికి, దివ్య మేడం గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను. అలాగే నా తరఫున మా డైరెక్టర్లైన శ్రీరామూర్తి, తర్వాత జమీర్ గారి తరఫున కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కృషి చేస్తున్న గౌరవనీయులైన రామకృష్ణ గారికి, మా ఎమ్మెల్యే గారి మేడం గారైన గౌరవనీయులైన దివ్య మేడం గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. సార్ నా గురించి 2 మొక్కలు చెప్పండి సార్. మాది ఇక్కడ లక్ష్మీదేవిపేట గ్రామం. నేను గత 28 సంవత్సరాల నుంచి ఈ పార్టీలో ఉంటూ ఎన్నో ఆటుపోట్లు పడు, ఎన్నో ఇబ్బందులు పడి, చాలా కేసుల్లో కూడా నలిగి నా మీద గతంలో సూసైడ్ కేసులు, మర్డర్ కేసుగా, తర్వాత రౌడీ షీటర్గా, ఇంకా అనేక రకాలైన చేసి నన్ను అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా, ఇప్పుడు ప్రజెంట్ గత ప్రభుత్వంలో కూడా నా యొక్క స్థలం అయితేనే, నా యొక్క వ్యాపారాలు అయితేనే అనేక రకాలుగా ఇబ్బందులు గురి చేసి, ఎంత రాజకీయ కక్షగా, అంతే ఎంత చెప్పినా ఇది ఆగలేదు, ఇది కావాల్సిన వాడు ఎంతవరకు మన మాటల కింద ఆడి పని ఒక పార్టీ తప్ప ఒక బంధుత్వం కానీ ఒక స్నేహం కానీ విలువకుండా పార్టీకి వచ్చి చేస్తానని చెప్పి ప్రత్యేకంగా కక్ష పెట్టుకుని నా మీద అనేకగా ఇబ్బందులు పెట్టి ఆ ఇబ్బందులను తట్టుకున్నాం తప్ప కానీ ఎప్పటికీ తల వంచలేదు, వంచడం కూడా నాగేశ్వరరావు ఒక పార్టీ జెండాకి తప్ప, అలాగే ఒక రామకృష్ణ గారి ఆదేశాలు తప్ప వేరే వారికి కూడా ఎవరికి కూడా నేను లెక్క చేయలేను కూడా. రేపు కూడా అదే పందాలో నడుచుకుంటాను. అలాగే ఇంకొకటి విషయం సార్, మనం ఎప్పుడు మాట్లాడుతూ ఎక్కువగా చంపేస్తారని చెప్పేసి ప్రత్యేకించి ఎస్ఎన్వరం గ్రామం నుంచి కూడా నాకు ప్రత్యేకంగా కూడా వార్నింగ్లు ఇవ్వడం,
అనేక చాలా ఇబ్బందులు పడ్డాము. ఈరోజు గతంలో సారు కంటే ముందు వ్యవహారం జరిగినప్పుడు ఒక పార్టీ వస్తే మనం మనుగడ జరిగిపోద్దనుకున్న భావం ఉన్న వ్యక్తుల కనుసన్నల్లో మెలిగినాలో మనం గుర్తించలేదు. సార్ వచ్చి ఒక సంవత్సరం నుంచి 2 సంవత్సరాల నుంచి వాట్ ఈజ్ ఏంటి మన మండలంలో ఈ మండల పరిస్థితి ఏంటి, ఈ మండలంలో ఎవరెవరు ఏమైనా చేశారని గుర్తించి ఆయన నాకు ఈ అవకాశం కల్పించినందుకు ఆయన ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సార్. ముఖ్యమైన కారణం ఏంటంటే అదే యనమల రామకృష్ణుడు గారు. ఎందుచేతంటే కోటనందూరు మండలంలో కష్టపడి నాయకులు 43 సంవత్సరాల నుంచి కూడా ఒకే పార్టీలో ఉండే నా మండలం ఏదైనా ఉన్నదంటే అది కోటనందూరు మండలమే. అందుకే ఈ రోజు ఎక్కడ నిర్మాణంలో కూడా కోటనందూరు మండలం వచ్చి ఇచ్చారు. ఎవరైనా సరే పార్టీలో కష్టపడి కమిట్మెంట్ తో పనిచేస్తే పదవులు ఎప్పుడూ వస్తాయి. యనమల రామకృష్ణుడు గారిని అందరూ కోటనందూరు మండలం పదవులు ఎందుకు ఇచ్చారని అడిగితే ఆయన ఒకే ఒక మాట చెప్పారు. కోటనందూరు మండలంలో వాళ్ళందరూ కూడా కష్టపడి పనిచేశారు కాబట్టి వాళ్ళందరికీ పదవులు ఇచ్చామని చెప్పారు.